ఫోన్ 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 Sorry. Sorry, very. India. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఇక్కడ తెలంగాణలో రాష్ట్రంలో 35th భరోసా సెంటర్ని ఇవాళ ఓపెన్ జరిగింది. ఇంతవరకు వేరే స్టేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఇవి ఉన్నాయి, 34 ఉన్నాయి. ఇప్పుడు 35th వన్. ఆల్మోస్ట్ పూర్తి స్థాయి భరోసా సెంటర్కి ఇది ఉంది. ఇందులో మీకు తెలుసు, భరోసా సెంటర్ అంటే లాస్ట్ 10 years నుంచి 2015-16 ఆ టైం నుంచి హైదరాబాద్లో మొదట భరోసా సెంటర్ ఓపెన్ చేసినాము. దాని ఉద్దేశం ఏంటంటే, నార్మల్గా ఈ విక్టిమ్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద విక్టిమ్స్ కానీ, లేకపోతే సెక్షువల్ అసాల్ట్స్ అట్లాంటి అయినటువంటి విక్టిమ్స్, లేకపోతే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్లో గృహహింస అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన, దాంట్లో గురయ్యేటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అన్నది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు కొన్ని శశభిషలు ఉండొచ్చు, కొంత అప్రిహెన్షన్స్ ఉండొచ్చు అక్కడ చెప్పడంలో. అట్లాగే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాతావరణం కూడా కొంత వాళ్ళకు ఇంటిమిడేటింగ్గా ఉండొచ్చు. మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పలేకపోవచ్చు, భయం ఉండొచ్చు, గుగులు ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి అప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఈ భరోసా సెంటర్ పోలీస్ స్టేషన్ సంబంధం లేకుండా సపరేట్గా భరోసా సెంటర్ ఉంటే అక్కడికి వచ్చి మనసు విప్పి మాట్లాడుకుంటారు విక్టిమ్స్. వీటికి గురైన వాళ్ళకు కొన్ని సమస్యలు ఉండొచ్చు, అక్కడ పోలీస్ స్టేషన్లో చెప్పలేని సమస్యలు ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా చెప్తారు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, వాళ్ళకి ఏదైతే గృహహింస గురైందో, లేకపోతే సెక్షువల్ అసాల్ట్ గురైందో, లేకపోతే ఇంకే రకమైనటువంటి విక్టిమైజేషన్ అయినదో అవన్నీ కూడా వచ్చి ఇక్కడ చెప్పడానికి వీలు ఉంటుంది. సో ఇందులో పోలీసులో ఉండేటువంటి యూనిఫామ్ లేకుండా సపరేట్గా బయట వాళ్ళు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు నేర్చుకున్న వాళ్ళు, MSW మెంబర్స్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ సోషల్ వర్క్ చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఇందులో ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వాతావరణానికి భిన్నమైన వాతావరణం ఇక్కడ ఉంటుంది, ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్న విషయాలు సరిగ్గా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ సహకారంతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసి కేసు రిజిస్టర్, అక్కడ కేసు రిజిస్టర్ అయితే పోలీస్ స్టేషన్లో అవుతుంది, ఇక్కడ కాదు. బట్ అది అక్కడ మాత్రమే. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్లో భాగం ఇన్వెస్టిగేషన్ చేసుకొని తర్వాత ఛార్జ్షీట్ చేసి తర్వాత లాస్ట్ కేసు మొత్తం పూర్తయి కేసులో డిటెక్షన్ కానీ కన్విక్షన్ వచ్చేంత వరకు ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి ఇది పోలీస్ స్టేషన్ పాత్ర కంటే కూడా ఇటువంటి క్రైమ్లలో, విమెన్స్ రిలేటెడ్ క్రైమ్లలో ఈ భరోసా సెంటర్ యొక్క పాత్ర ఎక్కువ. కాబట్టి ఇది బాగా ప్రచారం పొందింది మన స్టేట్లో. వేరే స్టేట్ వాళ్ళు కూడా వచ్చి ఈ భరోసా సెంటర్ని చూసుకొని వాళ్ళ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. ఇది గొప్ప ప్రోగ్రామ్. దీంట్లో ఈ భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ముందుకు వచ్చి చాలా పెద్ద ఎత్తున దీనికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ శ్రీనివాసరావు గారికి, అట్లానే BBG వాళ్ళకు కూడా నా యొక్క మనపూర్వకమైన అభినందనలు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, నా తరఫు నుంచి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.